హాయ్ బ్రో, అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు సండే కదా అని చెప్పి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి గాజురాజు ప్యాలెస్ లో ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంటే చూడడానికి అయితే వెళ్తున్నా. అలా కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయా. లోపలికి ఎంట్రీ అవనందుకు పర్ పర్సన్ 30 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. లోపల చాలా స్టాల్స్ అయితే పెట్టారు. అలా అవన్నీ చూసుకుంటూ వెళ్లే దారిలో మా అమ్మ కంట్లో ఈ నెక్లెస్ అయితే పడింది. వాళ్ళ కంట్లో అది పడిందంటే అది ఎంత కాస్ట్ అయినా కొనేసి ఇంటికి తీసుకొచ్చేయాల్సిందే. అలా ముందుకు వెళ్లే కొద్దీ మనకు కావాల్సిన సరుకు అయితే కనబడింది. టేస్ట్ చూడడానికి అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ తీసుకొని మొత్తం అన్ని ట్రై చేసేసాను. అలా ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి 3 ఐటమ్సే కొన్నా. తిరిగి బాగా అలసిపోయామని చెప్పి డిన్నర్ చేయడానికి అని చెప్పి మేము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి కానీ హోటల్ అయితే ఓపెన్ లోనే ఉంది. లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చే గ్యాప్ లో మా అమ్మ కోసం కొన్ని నెక్లెస్ చూసి బాగా మురిసిపోతుంది. ఫైనల్లీ మన ఫుడ్ కూడా వచ్చేసింది. అలా మొత్తం డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్లే దారిలో కాసేపు బీచ్ దగ్గర కూర్చుందామంటే కాసేపు బీచ్ దగ్గర కూడా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నా. కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.